నుంచి 140, ఇప్పుడు $130 అలా ఎప్పుడు ఎంత అవుతుందో తెలియదు. రాబోయే రోజుల్లో ఇది $150 దాకా వెళ్తుంది అంటున్నారు. ఇప్పుడు ఉన్నదే భరించడానికి చాలా కష్టం. $150 అంటే మనకి లీటర్ పెట్రోల్ $350, $400 అవుతుంది. అప్పుడు మనం భరించగలం అసలు? అలా పరిస్థితి ఊహించగలం? ఇప్పుడు 100, $110 అంటేనే మనం చాలా కష్టం. అవును. ఇప్పుడు ఇప్పుడు వాస్తవానికి మొన్న నెల రోజుల నుంచి ఇవన్నీ భరించవలసిన రావడం వల్ల ఈ భారం అంతా కూడా ఆర్థిక వ్యవస్థ మీద పడిపోయింది. దీనివల్ల ఏంటంటే మనకు ఉన్న ఫారిన్ రిజర్వ్స్ అన్ని కూడా తగ్గిపోతున్నాయి. ఈ ఫారిన్ రిజర్వ్స్ ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కాపాడుకోవాలి అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అందులో మనకి ఫారిన్ రిజర్వ్స్ మనకి ఎక్కువగా ఖర్చు అయ్యేది ఏంటంటే ఈ పెట్రోలు, డీజిల్, రెండోది వంట నూనెలు, గ్యాసు, తర్వాత బంగారం, ఇలాంటి వాటి మీదే మనకి ఎక్కువగా ఈ ఫారిన్ రిజర్వ్ దిగుమతి చేసుకోవడం వల్ల, ఫారిన్ నుంచి రిజర్వ్ అన్ని దిగుమతి చేసుకోవడం వల్ల మనకి ఈ డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. సో దాన్ని ఆపడం కోసం ఈ రోజు ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారంటే కారణం ఏంటి? కొన్ని లక్షలాది మంది, లక్షలాంటి కోట్లాది మంది ఉద్యోగులు తమ ఇళ్ల దగ్గర నుంచి ఆఫీసులకు వెళ్ళాలంటే బోల్డ్ అంత పెట్రోల్ ఖర్చు. వాడు బైక్ వాడినా, కారు వాడినా, లేదంటే వాళ్ళ ఇంకా వెహికల్స్, సొంత వెహికల్స్ ఏవి వాడినా కూడా బోల్డ్ అంత పెట్రోల్ ఖర్చు. దానికన్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారనుకోండి, చాలా వరకు ఈ పెట్రోల్, డీజిల్ అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం. దీనికోసం అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చెప్తున్నారు. అది కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోండి అని చెప్తున్నారు. కారణం ఇదే, ఈ ఆయిల్ ని ఎలాగ మనం పెట్రోల్, డీజిల్ ని కొంచెం కాపాడుకోవాలి, తక్కువ ఖర్చు పెట్టాలి దాని మీద అనే దాని మీద ఆయన వర్క్ చేస్తారు. అది మాట్లాడడం మాత్రమే కాకుండా, ఆయన మాట్లాడడం మాత్రమే కాదు, ఆయన కూడా ఆచరణలో పెడతారు. ఇప్పుడు మనకి వైసీపీ వాళ్ళు కొంతమంది మనం మాట్లాడారు, పేరు నాని మాట్లాడాడు. ముందు నువ్వు అందరికీ చెప్పడం కాదా, నీతులు చెప్పడం కాదు, నువ్వు ఆచరణ చూపించాడు. తొందరపడ్డం అంటే ఇదే. మోడీ గారు లాంటి వాళ్ళ మీద అంత తొందరపడి మాట్లాడకూడదు. ఆయన మాత్రమే కాదు ఇప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులందరూ కూడా వాళ్ళ కాన్వాయ్లన్నీ తగ్గించేస్తారు. అవును, నాని గారు చెప్పట్లేదు, ఆయన దానికి ప్రిపేర్ అయిన తర్వాతే ప్రధానమంత్రి అనేవాడు ఇప్పుడు దేశానికి చెప్తారు. అవును. సో ఆయన ఇప్పుడు తగ్గించేసుకుంటున్నాడు. ఎలక్ట్రిక్ కార్లు వాడమని చెప్తున్నారు. ఆయన కూడా కాన్వాయ్ ఎలక్ట్రిక్ కార్లు వాడుతున్నారు. కేంద్ర మంత్రులందరూ కూడా చేస్తారు. ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ కూడా మిగతా రాష్ట్రాలని కూడా ఆచరించమని వీళ్ళందరూ చెప్తున్నారు. రాజకీయ నాయకులు ఈ కాన్వాయ్లన్నీ మానేయండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సెంట్రల్ ఏదైతే బిల్డింగ్ అనుకున్నారో కార్యాలయం కట్టడం 2 ఏళ్లు వాయిదా వేయడం అంటే ఇది చాలా పెద్ద విషయం. ఇది ఆంధ్రప్రదేశ్ లాంటి దానికి మరీ పెద్ద విషయం. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టద్దు అన్నారంటే ఇప్పుడు దాన్ని ఆచరించాలి అంటే అసలు అమరావతి పరిస్థితి ఏంటి? ఇది చాలా ఆందోళనకరమైన విషయం ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ టోటల్ గా కూడా ఇప్పుడు ఐకానిక్ బిల్డింగ్లన్నీ కట్టాలి, ప్లస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల బిల్డింగ్లన్నీ కట్టాలని చెప్తున్నాం. అలాగే వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ కట్టేవాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కానీ, పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఈ బిల్డింగ్లన్నీ కట్టాలి అని చెప్పి అది చాలా సీరియస్ వర్క్ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో వీటిని 2 సంవత్సరాలు వాయిదా వేసేయడం అంటే నాకు తెలిసి అసలు అమరావతి అనేది పూర్తిగా వాయిదా పడిపోయినట్టే లెక్క. ఇట్లాంటి సందర్భంలో పోలవరం పరిస్థితి ఏంటి? పోలవరం కూడా ఇదే, ఇలాంటి కట్టాలి అంటే కనుక చాలా డబ్బులతో కూడిన వ్యవహారం కాబట్టి దాన్ని కూడా ఏమన్నా వాయిదా వేసే అవకాశం ఉందా? ఈ 2 కనుక అమరావతి